నమస్తే, వెల్కమ్ టు జిల్లా వారి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ నూతన పార్లమెంట్ జిల్లా కమిటీలో 42 మందికి అవకాశం. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మంచి విజయం అందించేందుకు కృషి చేస్తామన్న తాతయ్య బాబు. ఉపలగుప్తం మండలంలో ఘనంగా జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాలు. సమర్థవంతమైన సత్వరమైన కన్స్యూమర్ జస్టిస్ అనే అంశాలపై అవగాహన సదస్సులు. పోలవరం ప్రాజెక్టుకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు ప్రతిపాదించిన ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్. ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఆర్యవేశులు. బూరుగుపాలెం జెడ్పీ పాఠశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం. శ్రీనివాస రామానుజ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఉపాధ్యాయులు. విశాఖ జిల్లా పెందుర్తి మండల ప్రధాన కూడలిలోని శ్రీ అన్నపూర్ణ వారి రాజమండ్రి సిల్క్ హౌస్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం ఉదయం జరిగిన ఈ 36వ వార్షికోత్సవ వేడుకలకు అతిథిగా వ్యవస్థ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత ఉప్పు స్వామి బాబు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేడుకల్ని పురస్కరించుకుని కేక్ ను సేవా సంస్థ సిబ్బంది, బంధుమిత్రులు, ఖాతాదారులు నడుమ కేక్ కట్ చేసి స్వామి బాబు అందరికీ అందించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. 35 ఏళ్ల క్రితం కేవలం చిన్న దుకాణంగా ఆరంభమైన తమ సేవా సంస్థ ఇప్పుడు నేడు షాపింగ్ మాల్ గా అవతరించడానికి ముఖ్య కారణం ప్రజల వద్ద తమపై వ్యక్తిగతంగా ఉంచిన నమ్మకంగా పేర్కొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా తాము ఖాతాదారులకు అందించే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిల్క్ హౌస్ ప్రతినిధులు ఉదయ్ కుమార్, శ్రీనివాసరావు, రమేష్, వరదరాజు తదితరులు పాల్గొన్నారు. మా సంస్థ 1989వ సంవత్సరంలో ప్రారంభించి చిన్న సంస్థగా మొదలుపెట్టి ఈరోజు మా ఖాతాదారులు, శ్రేయోభిలాషులు, అలాగే మా అభిమానులు వాళ్ళందరితో సహకారంతో ఈ స్థాయికి వచ్చాం. ఈ స్థాయికి తీసుకొచ్చిన మా ఖాతాదారులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇకపై కూడా మీ ఆదరాభిమానం కోసం మాకు కావాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మా వార్షికోత్సవం సందర్భంగా మా ఖాతాదారులు, శ్రేయోభిలాషులు, మా అభిమానులందరికీ క్రిస్మస్ మరియు సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సందర్భంగా ఈ సంక్రాంతి మరియు నూతన సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా అన్ని రకాల ఐటమ్స్, సరికొత్త ఐటమ్స్, సరికొత్త రకాలతో సరికొత్త డిజైన్లు మరియు క్వాలిటీలతో మీకు తెచ్చి ఉన్నాం. అలాగే ఇకపై కూడా వీటన్నిటి పైన కూడా డిస్కౌంట్లు మరియు ఆఫర్లు ఉన్నాయి. కస్టమర్స్ ప్రత్యేకంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మా కస్టమర్లు మరియు సేవలకు అందరికీ ప్రత్యేక క్రిస్మస్, న్యూ ఇయర్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా ఉపలగుప్త మండలంలో జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వివిధ ప్రాంతాల్లో వినియోగదారుల హక్కుల పరిరక్షణ, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సమర్థవంతమైన సత్వరమైన కన్స్యూమర్ జస్టిస్ అనే అంశాలపై అవగాహన సదస్సులో వ్యాస వక్తృత్వ పోటీలు నిర్వహించి విద్యార్థులకు విలువైన ప్రోత్సాహ బహుమతులు శ్రీ అద్దంకి అమరేశ్వరరావు అడ్వకేట్ అందించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, అధిక సంఖ్యలో విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు శ్రీ అద్దంకి అమరేశ్వరరావు కోకోపేట్ వారు స్వచ్ఛందంగా చేస్తున్న కృషిని అభినందించారు. శ్రీ అద్దంకి అమరేశ్వరరావు అడ్వకేట్ గారిని ఉపాధ్యాయులు, విద్యార్థులు శ్రీ కళావేదిక ప్రతాప్ వారు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. జాయింట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ జ్ఞాపిక ప్రశంసా పురస్కారం జాతీయ వినియోగదారుల హక్కులు వారోత్సవాల్లో తనకు అందజేసిన సందర్భంగా శ్రీ అద్దంకి అమరేశ్వరరావు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. వాటికి జరిగిన సభల్లో అన్నింటిలో కూడా పాల్గొంటూ వారు ప్రత్యేకమైన విశిష్ట అతిథిగా వస్తూ ఉంటారు. వారు మీకు ఇక్కడ స్కూల్ హెడ్ మాస్టర్గా ఉండడం చాలా సంతోషం. ఇంకా పోతే మాగాబ్ సర్రాజు గారు అని చెప్పేసి ఆయన నాకు చిన్ననాటి నుంచి కూడా బాల్యమిత్రుడు. ఇంకా ఆయన ఒక విధంగా కూడా బంధువు కూడా, బాల్యమిత్రుడు, బంధువు రెండు కూడా. అలాంటి నేను ఆయన సర్రాజు గారు చక్కగా చదువుకుని బాగా అభివృద్ధిలోకి వచ్చి ఒక ఉపాధ్యాయుడిగా వాళ్ళ నాన్నగారు ఏదైతే వృత్తి చేశారో అదే పవిత్రమైన వృత్తిలోకి ఆయన ప్రవేశించి ఇక్కడ మీకు చల్లపల్లిలో గ్రామంలో మీకు పాఠాలు బోధించడానికి ఆయన వచ్చినందుకు ఆయన మాకు చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే సార్ పేరు
శంకర్ స్వామి గారు. శంకర్ స్వామి గారు కూడా వారు కూడా చక్కని, నేను మొట్టమొదటి వచ్చినప్పుడు చక్కని వేషధారణలో అంటే ట్రెడిషనల్గా నాకు బాగా కనిపించారు. మళ్ళీ ఇవాళ కంప్లీట్గా డిఫరెంట్గా కనిపించారు. అది ఏంటంటే వారు కూడా మంచి విద్యలో మంచి అపారమైన అనుభవం ఉన్నవారు. ఇక నాగేంద్రమణి గారు అని చెప్పేసి మేడం గారు, ఇంకా మిగతా టీచర్స్ అంతా కూడా వాళ్ళ పేరు నాకు తెలియదు, కానీ వాళ్ళంతా కూడా చక్కని పాఠాలు చెప్పడంలో అనుభవం ఉన్నవారు. తర్వాత జీవితంలో ఎంతో మంచి డిసిప్లిన్గా నేర్చుకుని మీకు పాఠాలు చెప్పడానికి వస్తున్నారు. ఇంచేదంటే ఉపాధ్యాయ వృత్తి అంటే చాలామంది ఈ సాఫ్ట్వేర్కి వెళ్ళిపోదాం లేకపోతే ఇంకోటి చేసేసుకుందాం అని చెప్పి అంటారు, కానీ ఉపాధ్యాయ వృత్తిలో చక్కగా సంఘంలో బాగా డిసిప్లిన్గా జీవించడానికి ఉపయోగపడే వృత్తి ఉపాధ్యాయ వృత్తి. వారు జీవితంలో ఏంటంటే అచీవ్మెంట్ చేసింది ఏంటంటే వాళ్ళు లాయర్లు తయారు చేస్తారు, డాక్టర్లు తయారు చేస్తారు, ఇంజనీర్లు తయారు చేస్తారు, చార్టెడ్ అకౌంటెంట్లు తయారు చేస్తారు, ఇంకా వివిధ స్పోర్ట్స్ మెన్ కూడా తయారు చేస్తారు. ఇలాగ అంతమందిని తయారు చేస్తూ ఈ సొసైటీలో మనకు అందరినీ మంచి పేరు తెచ్చుకునేలాగా మిమ్మల్ని అభివృద్ధి చేస్తూ మీరు చిన్న చిన్న మొక్కలుగా ఉన్నప్పుడే వారు మీకు చక్కని మీకు వాటరింగ్ చేసి మెన్యూర్ చేసి మీకు విద్యాబుద్ధులు చెప్పి మిమ్మల్ని ఎంతో మందికి అభివృద్ధిలోకి తెచ్చిన ఘనత వీరికి ఉపాధ్యాయులు గుర్తుంది. ఇంకేదంటే ఉపాధ్యాయ వృత్తి అంటే మాటలు కాదు, ఎవరైనా లేకపోతే లేదు, కానీ ఉపాధ్యాయులు లేకపోతే మన ఎడ్యుకేషన్ సిస్టమే లేదు. అలాంటి ఎడ్యుకేషన్ సిస్టంలో వారు పనిచేస్తున్నారు. ఇకపోతే టీచర్స్, మీరు ఇప్పుడు బాలురు ఉన్నారు, బాలికలు ఉన్నారు, అంటే స్టూడెంట్స్, చక్కని మీకు ఇప్పుడు అవకాశం ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంది. ఈ వాతావరణం ఇక్కడ మీకు నేర్చుకోవడానికి ఒక గురుకుల పాఠశాల లాగా ఉంది. ఇక్కడ మీకు ఎంతో సైలెంట్, ఎక్కడ ట్రాఫిక్ హారన్స్ అలాంటివి ఏమీ లేవు. పచ్చని పొలాల పక్కన మీకు నేర్చుకోవడానికి అడుగుగా ఉన్న ప్రదేశంలో మీకు ఈ స్కూల్ ఉంది. మీరంతా బాగా చదువుకుని ప్రైజులు వచ్చిన వాళ్ళు కూడా ఇంకా బాగా చదివి, ప్రైజులు రాని వాళ్ళు కూడా బాధపడకుండా వాళ్ళు కూడా రావడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు కూడా ఫ్యూచర్లో వాళ్ళు కూడా ప్రైజులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా నా తాలూకా హృదయపూర్వక అభినందనలు. తర్వాత విద్యార్థులు ఇచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా నా బ్లెస్సింగ్స్, మీ అందరికీ తప్పకుండా నా బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఈ స్కూల్ మాస్టర్స్కి, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ మాస్టర్స్కి, చక్కని అవకాశం ఇచ్చినందుకు నేను ప్రతి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అమరేశ్వర గారు గత 8 సంవత్సరాలుగా నాకు తెలుసు. ఆయన అందరికీ పుస్తకాలు ఇస్తూ ప్రోత్సహిస్తూ ఎంతో చాలా మర్యాదగా గౌరవంగా ఆప్యాయంగా మాట్లాడతారు. వారికి మన పాఠశాల విద్యార్థుల తరపు నుంచి ఉపాధ్యాయుల తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భంగా మన విద్యార్థుల యొక్క భవిష్యత్తు చక్కగా ఉండాలని, చక్కని విద్య మీకు రావాలని, మీరు మంచి విషయాలు తెలుసుకోవాలని వారు గత 15 రోజుల క్రితం పాఠశాలకు వచ్చి చక్కని కార్యక్రమాన్ని నిర్వహింపజేసి వాటికి వారు స్వయంగా బహుమతులు తీసుకొచ్చి మీకు ఆ బహుమతులతో మిమ్మల్ని ఆశీర్వదించడానికి, అభినందించడానికి విచ్చేసి ఉన్నారు. అంతేకాకుండా గురువు యొక్క గొప్పతనాన్ని మీకు చక్కగా మేము మా గురించి చెప్పుకోకర్లేకుండానే వారు గురువు యొక్క గొప్పతనం మీకు తెలియజేశారు. వారు చెప్పిన దాంట్లో మీకు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక డాక్టరు 10 మంది పేషెంట్స్ని బాగు చేయొచ్చు, ఒక ఇంజనీర్ 10 బ్రిడ్జ్లు కట్టించవచ్చు, ఒక లాయర్ 4 కేసులు నెగ్గచ్చు. ఈ ఇంజనీర్ని, డాక్టర్ని, ఈ చార్టెడ్ అకౌంటెంట్ని ఎవరినైనా సరే వారు ఆ స్థాయికి వెళ్ళడానికి తీసుకెళ్ళేది మాత్రం ఒకే గురువు. ఏదో గురువు దగ్గర వారు విద్య నేర్చుకుని ఉండకపోతే చాలా గొప్ప డాక్టర్, ఐఏఎస్ ఎవరైనా సరే ఆ స్థాయికి వెళ్ళారంటే దానికి కారణం ఈ కింది స్థాయిలో ఉన్న ఈ గురువే, ఏ స్థాయిలో ఉన్నా సరే. అందుచేత గురువు చాలా, ఆ గురువులో పదమే చాలా గురువైనది. గురువు అంటే ఘనమైనది అని అర్థం. గురువు అంటే సంస్కృతంలో ఆ గురువు చాలా ఘనమైనటువంటి వ్యక్తి. అంచేత అది తెలుసుకుని మీరు ఆ విలువ తెలుసుకుని ఎదరికి వెళ్ళండి. ఇదేమి దానికి మమ్మల్ని ఏం ఘనంగా పొగడేయక్కల, ఉన్నది తీసుకోండి, అభివృద్ధిలోకి రండి. అదే వారు చెప్పారు, దాన్ని మీరు పాటించి మీరందరూ కూడా వారు చెప్పిన ఉదాహరణల్లో ఏదో ఒకటి అయ్యి అత్యున్నత
జీవితంలో ఎదగాలని వారు కోరుకున్నారు. మీకు ఇంత చక్కని ఆశీస్సులు ఇచ్చి మన పాఠశాల మీద అభిమానంతో వచ్చినటువంటి శ్రీ అమరేశ్వరరావు గారికి మన పాఠశాల తరఫున కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటూ మనకి వారు ఇప్పుడు ఎలక్ట్రిషన్ ఎస్ఐ రేటింగ్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇస్తారు. అలాగే మన పాఠశాల లైబ్రరీ కూడా వారు ఘనమైనటువంటి 3 గ్రంథాలను మనకి తీసుకొచ్చారు. అది వారు మన పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి అందజేస్తారు. ఈ కార్యక్రమానికి ముందుగా మనం వారికి కృతజ్ఞతా సూచకంగా చంద్రునికో నూనెపోకు చందాన చిన్న అభినందన. మీరందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి దాన్ని తిలకించండి. మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారు ఆ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా వారిని కోరుతున్నాను. అలాగే మన పురుషోత్తం గారిని, స్వరాజ్ గారిని, మహేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. సార్ పురుషోత్తం గారు ముందుగా మన పాఠశాల లైబ్రరీకి ఒక అత్యుత్తమమైనటువంటి గ్రంథరాజ్యము మనందరికీ తెలుసు. చూడండి, ఒకసారి చూడండి. భారత రాజ్యాంగం ఇది కీబోర్డ్ ఆఫ్ ద గవర్నమెంట్. మనం రాజ్యాంగం పాఠంలో చెప్పుకున్నాం, కాన్స్టిట్యూషన్ పాఠంలో చెప్పుకున్నాం. అటువంటి గ్రంథాన్ని చక్కగా మనందరికీ అర్థమయ్యే రీతిలో ఉన్నటువంటి ఈ భాషలో వారు మన పాఠశాలకు లైబ్రరీకి దీన్ని అందిస్తున్నారు. దీన్ని అలాగే నాలెడ్జ్, పుస్తకం పేరే నాలెడ్జ్, ఇందులో ఎంత నాలెడ్జ్ ఉందో చూడండి. నాలెడ్జ్ అనేటువంటి ఈ గ్రంథాన్ని కూడా వారు మన పాఠశాలకి బహుమతి ఇస్తున్నారు. ఈ రెండు రావాలని, మీరు మంచి విషయాలు తెలుసుకోవాలని వారు గత 15 రోజుల క్రితం పాఠశాలకు వచ్చి చక్కని కార్యక్రమాన్ని నిర్వహింపజేసి వాటికి వారు స్వయంగా బహుమతులు తీసుకొచ్చి మీకు బహుమతులతో మిమ్మల్ని ఆశీర్వదించడానికి అభినందించడానికి విచ్చేస్తున్నారు. అంతేకాకుండా గురువు యొక్క గొప్పతనాన్ని చక్కగా మేము మా గురించి కోరుకుంటుందనే వారు గురువు యొక్క గొప్పతనం మీకు తెలియజేశారు. వారు చెప్పిన దాంట్లో మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్లు 10 మంది పేషెంట్స్ని బాగు చేయొచ్చు, ఒక ఇంజనీర్ 10 బెడ్లు కట్టించవచ్చు, ఒక లాయర్ 4 కేసులు నగ్గచ్చు. ఈ ఇంజనీర్ని, డాక్టర్ని, ఈ చార్టెడ్ అకౌంటెంట్ని ఎవరినైనా సరే వారు ఆ స్థాయికి వెళ్ళడానికి తీసుకెళ్లేది మాత్రం ఒకే గురువు. ఏదో గురువు దగ్గర వారు విద్య నేర్చుకుని ఉండకపోతే చాలా గొప్ప కలెక్టర్, ఐఏఎస్ ఎవరైనా సరే ఆ స్థాయికి వెళ్ళారంటే దానికి కారణం కింది స్థాయిలో ఉన్న ఈ గురువే, ఏ స్థాయిలో ఉన్నా సరే. అందుచేత గురువు చాలా, ఆ గురువులో పదవే కూడా గురువైనది. గురువు అంటే ఘనమైనది అర్థం. గురువు అంటే సంస్కృతంలో ఆ గురువు చాలా ఘనమైనటువంటి వ్యక్తి. అంచేత అది తెలుసుకుని విలువ తెలుసుకుని ఎక్కడికి వెళ్ళండి. ఏమి దానికి మనమే ఘనంగా పొగలేకల్లా ఉన్నది తీసుకోండి, అభివృద్ధిలోకి రండి. అదే వారు చెప్పారు. దాన్ని మీరు పాటించి మీరందరూ కూడా వారు చెప్పిన ఉదాహరణల్లో ఏదో ఒకటి అయ్యి జీవితంలో ఎదగాలని వారు కోరుకున్నారు. మీకు ఇంత చక్కని ఆశీస్సులు ఇచ్చి మన పాఠశాలని నిర్మాణంతో వచ్చినటువంటి శ్రీ అమరేశ్వరరావు గారికి మన పాఠశాల తరఫున కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటూ మంచి వారు రేటింగ్లో
ప్రైజ్ ఇస్తారు. అలాగే మన పాఠశాల లైబ్రరీ కూడా వారు ఘనమైనటువంటి 3 గ్రంథాలను మనకి తీసుకొచ్చారు. అది వారు మన పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి అందజేస్తారు. ఈ కార్యక్రమానికి ముందుగా మనం వారికి కృతజ్ఞతాపూర్వకంగా చంద్రునితో నీటితో పొందాన చిన్న అభినందన. మీరందరూ నిశ్శబ్దంగా ఉండి దాన్ని తిలకించండి. మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారు ఆ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా వారిని కోరుతున్నాను. అలాగే మన పురుషోత్తం గారిని, ప్రసాద్ గారిని, మహేష్ గారిని మీరు కావాల్సిందిగా కోరుతున్నాను. సో వాళ్ళు చాలా ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తున్నారు. సో ఆ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్లో ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ రిలేటెడ్ టు కన్స్యూమర్స్, ఆ కన్స్యూమర్ అడ్రస్ అండ్ గ్రీవెన్స్ అడ్రస్ కూడా మనకు ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు ఎక్కడ ఉన్న వారైనా, విలేజెస్ అయినా, టౌన్ అయినా, మొబైల్ లేదా ల్యాప్టాప్ ద్వారా కేసెస్ ఫైల్ చేసి విచారణకు హాజరు కలిగే అవకాశం కల్పించడం ఒక విప్లవాత్మక మార్పు అని చెప్పవచ్చు. డిజిటల్ న్యాయ పాలనలో ఆన్లైన్ ఫైలింగ్, వర్చువల్ కోర్ట్స్, ఈ కోర్ట్స్ యాప్, ఆన్లైన్ చెల్లింపు వంటి అనేక సౌకర్యాలు వినియోగదారుని న్యాయానికి మరింత చేరువగా చేస్తున్నాయి. కోర్టులకు తిరగకుండా పారదర్శకంగా, వేగంగా న్యాయం పొందే మార్గం ఇది. న్యాయం ఆలస్యం అయితే అది న్యాయం కాదు. జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అందరికీ కూడా తెలుసు అనే సిద్ధాంతం ఇక్కడ సాకారం అవుతుంది. కానీ ఈ టెక్నాలజీ ప్రగతిలో పాటు కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. డిజిటల్ మోసాలు, డిజిటల్ అరెస్ట్, ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాలు, సాంకేతిక అవగాహన లోపం వంటి సమస్యలను మనం గుర్తించి పరిష్కరించాలి. ప్రతి వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడు పంచుకోవద్దు. అన్నోన్ లింక్స్ మరియు కాల్స్ని నమ్మవద్దు. ప్యాక్ చేసిన వస్తువుల విషయంలో ఎంఆర్పి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ తప్పకుండా చూడాలి. ఐఎస్ఐ, అగ్మార్, హాల్మార్క్, FSSAI, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వంటి ప్రమాణాలు ఉన్న వస్తువులే కొనాలి. బిల్ తీసుకోవడం వినియోగదారుడి బాధ్యత. అదే మన హక్కుని రక్షించే బలం. సో బిల్ లేకుండా ఏమైనా తీసుకున్నా తర్వాత ఫ్యూచర్లో ఏదైనా మీరు క్లెయిమ్ చేయడానికి అవ్వదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ వస్తువు కొన్నా కూడా అది బిల్ తీసుకోవాలి. ఒకవేళ మోసపోతే జిల్లా, రాష్ట్ర, జాతీయ వినియోగదార కమిషన్స్ని సంప్రదించవచ్చు. జాతీయ వినియోగదార హెల్ప్ లైన్ 1915-1915 లేదా 14404 ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. రాష్ట్ర వినియోగదార హెల్ప్ లైన్ 1800-425-0082ని కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఈ జాగృతి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో కూడా మీరు కంప్లైంట్స్ రిజిస్టర్ చేయొచ్చు. వినియోగదార రక్షణ చట్టం 2019 మనకు గుర్తించిపోయే నిర్ణయాలను తీసుకొచ్చింది. మధ్యవర్తిత్వం ద్వారా సత్వర పరిష్కారం, ఉత్పత్తి బాధ్యత, తప్పుడవ పట్టించే పబ్లికేషన్స్పై జరిమానాలు, వీడియో కాన్ఫరెన్స్ విచారణలు సౌకర్యం వంటి కొత్త మార్పులు వినియోగదారుల న్యాయ హక్కులను మరింత సులభతరం చేస్తున్నాయి. ప్రభుత్వం, కోర్టులు, వినియోగదారుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేస్తే డిజిటల్ న్యాయ పాలన వ్యవస్థను మరింత బలపరచవచ్చు. వినియోగదారుల అవగాహనతో, చైతన్యంతో ముందుకు వచ్చినప్పుడే మార్కెట్ మోసాలను అరికట్టడం సాధ్యం. మనలో ప్రతి ఒక్కరూ ఒక వినియోగదారుడే. అందుకే మన హక్కులను గుర్తుంచుకోవడం, బాధ్యతలను పాటించడం మన కర్తవ్యం. జాతీయ వినియోగదార దినోత్సవం సందర్భంగా ప్రతి వినియోగదారుడు న్యాయ అవగాహన పొందేలా, సురక్షితంగా, నిబద్ధతతో వ్యవహరించేలా మన అందరం కృషి చేద్దాం. ధన్యవాదాలు. జై హింద్. టీడీపీ నూతన పార్లమెంట్ జిల్లా కమిటీలో 42 మందికి అవకాశం. అనకాపల్లి జిల్లా టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులుగా బత్తుల తాతయ్య బాబు, ప్రధాన కార్యదర్శిగా లాలం కాశీనాయుడును పార్టీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా గురువారం జరిగిన మీడియా సమావేశంలో తాతయ్య బాబు, కాశీనాయుడు మాట్లాడారు. తమకు మరొకసారి అవకాశం కల్పించిన పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులకు ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. పార్టీకి గత కమిటీలో 30 మంది సభ్యులు నియమించిందని, ఇప్పుడు 42 మందికి ఈ కమిటీలో సభ్యత్వం కల్పించిందని అన్నారు. అధ్యక్ష కార్యదర్శులుగా మరొకసారి మమ్మల్ని నమ్మి ఈ అవకాశం కల్పించినందుకు, పార్టీ పటిష్టతకు త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మంచి విజయం సాధించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఒకరికి ఒకరం సహకరించుకుంటూ, సమన్వయపరుచుకుంటూ మా బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశం ఇచ్చిన అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం డైరెక్టర్, పార్లమెంట్ కార్యాలయ కార్యదర్శి అడారి సత్యనారాయణ, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కన్నెంపూడి రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ కార్యదర్శి శ్రీ లోకేష్ గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు నాయకత్వంలో ఇటీవల కాలంలోనే అనకాపల్లి పార్లమెంట్ కమిటీని నియమించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అధ్యక్షులుగా తాతయ్య బాబు గారిని, జనరల్ సెక్రటరీగా నన్ను కూడా పార్టీ ఎంతో నమ్మకంతో నియమించడం జరిగింది. గతంలో కూడా నేను జగదీష్ గారి దగ్గర ఒకసారి, అలాగే తాతయ్య బాబు గారి దగ్గర రెండోసారి జనరల్ సెక్రటరీగా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే తాతయ్య బాబు గారు కూడా చాలా అనుభవజ్ఞులు, సీనియర్ నాయకులు. వారి దగ్గర గతంలో 2 సంవత్సరాల నుంచి పనిచేస్తాను. మా ఇద్దరు కూడా మంచి సమన్వయమైనటువంటి నాయకత్వం, ఇద్దరికి కూడా మంచి అవగాహన ఉన్నటువంటి నాయకత్వం. వారి దగ్గర పనిచేస్తూ ఇద్దరిని కూడా సమన్వయపరుచుకుంటూ, ఎందుకంటే ఇది ఒక బాధ్యత. ఈ 7 నియోజకవర్గాల్లో చాలా సీనియర్లు ఉన్నటువంటి నాయకత్వం పార్లమెంట్ ఇది. ఇటు అయ్యన్ పాత్ర గారు కానీ, ఇటు బండారు సత్యానంద్ గారు కానీ, ఇటు రోమిష్ శాంతి గారు కానీ, అలాగే కేఎస్ఎన్ రాజు గారు కానీ, ఇటు మిత్రపక్షమైనటువంటి కొనతాల రామకృష్ణ గారు కానీ, పెద్దలు అనేకటువంటి చాలా పెద్దలు అనుభవం ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గం. వాళ్ళ తాలూకా సూచనలు సలహాలు తీసుకొని వాళ్ళ అనుభవంతో మేము పాల్పంచుకొని ఈ కూటమి పార్టీలోని ఎక్కడా కూడా చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా తెలుగుదేశం పార్టీ తరఫున కూటమిని ఉన్నటువంటి పార్టీలు కలుపుకొని ఎక్కడ ఎలాంటి సమస్య లేకుండా రేపు రానటువంటి స్థానిక ఎన్నికల్లోని ఈ కూటమి ప్రభుత్వం విజయంగా పనిచేసి తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండ మంచి పేరు తెచ్చే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మరొకసారి మీ ద్వారా ఈరోజు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ బాబు గారికి కానీ, ఇలా పల్లా శ్రీనివాసరావు గారికి కానీ, ఈ పార్లమెంట్ తరఫున మా మీద ఉన్నటువంటి నమ్మకంపై ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ బ్రహ్మాండంగా పనిచేస్తున్నందుకు మీ ద్వారా మరొకసారి తెలియపరుస్తున్నాం. మరి ఈరోజు ప్రతిష్టాత్మకంగా అనకాపల్లి జిల్లా అనకాపల్లి పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా మరి నన్ను మొత్తం తాతయ్య నన్ను, అదేవిధంగా జనరల్ సెక్రటరీగా మన లాలం కాశీనాయుడు గారిని మనం నియమించినందుకు ప్రత్యేకించి మన రాష్ట్ర జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, పెద్దలు, అదేవిధంగా యువ నాయకులు లోకేష్ గారికి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి కూడా ప్రత్యేకించి అభినందనలు తెలియజేసుకున్నాం. ఏం చేద్దంటే మీ ఇద్దరం గతంలో కూడా నేనవనండి, మా జనరల్ సెక్రటరీ కాశీనాయుడు గారు కూడా మరి గత ఎన్నికల ముందు కూడా మీ ఇద్దరం కూడా చక్కనటువంటి వ్యూహంతో అందరినీ ఒక కూటమి ప్రభుత్వాన్ని రావడానికి కృషి చేసి అందరితో సమన్వయం చేసి మరి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు, అదేవిధంగా పార్లమెంటు సభ్యుల్ని గెలుపుకి కృషి చేసినందుకు మా అందరితో పాటు అందరు కూటమి నాయకులు అందరూ కూడా కృషి చేసి ఆ తాలూకా సంతృప్తి అయితే మాకైతే ఇద్దరికి ఉండేది. మళ్ళా మాకు జనరల్గా పార్టీ ఆదేశాల మేరకు మళ్ళా రెండోసారి కూడా మాకు ఇద్దరికీ కూడా అవకాశం ఇచ్చి మళ్ళా మీరు ఈ పార్లమెంటు అనకాపల్లి పార్లమెంటు పార్టీని ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేస్తామన్న నమ్మకం మీద మాకు ఇచ్చినందుకు ప్రత్యేకించి వాళ్ళకి ధన్యవాదాలు. ఇచ్చేదంటే ఏదైతే ఇచ్చారో గతం కంటే బాధ్యతగా స్థానిక సంస్థ ఎన్నికలు కూడా ఉన్నాయి. మరి ఈ కూటమిలో అందరినీ కూడా సమన్వయం చేసుకొని పార్టీని తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ మరి ఈ కూటమి తాలూకా అందరినీ కూడా గెలిపించి మన అనకాపల్లి పార్లమెంటులో ఉన్నటువంటి అన్ని ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, కోఆపరేటివ్స్ కానీ, అదేవిధంగా మన మున్సిపాలిటీస్ కానీ అన్ని ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి కూటమి విజయాన్ని సాధించి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి, అటు పవన్ కళ్యాణ్ గారికి, అటు మన బీజేపీ వారికి అందరం కూడా ఖచ్చితంగా నమ్మకంతో అందరం కూడా గెలిపించి తీసుకెళ్తామండి. మరి ఈ ప్రకటించారు రాష్ట్రం అంతా కూడా ఇంతకుముందు 32 మంది ఉండేది, 35 మంది చెప్పారు. మళ్ళీ మా జాతీయ అధ్యక్షులు నిర్ణయం మేరకు అధ్యక్ష కార్యదర్శులు కాకుండా 40 మందిని అనౌన్స్ చేయడం కూడా జరిగిందండి. అందులో మన పార్లమెంటు పరిధిలో 9 మంది ఉపాధ్యక్షుల్ని, 9 మంది ఆర్గనైజింగ్ సెక్రటరీని, 9 మంది అధికార ప్రతినిధుల్ని, 9 మంది సెక్రటరీని, 36 మందిని ఇస్తా. అదేవిధంగా ఐటీడీపీ నుంచి కానీ మీడియా కోఆర్డినేటరు, ఆఫీస్ సెక్రటరీ ప్లస్ ట్రెజరర్తో కలిపి 40 మందిని మళ్ళా కొత్తగా బాడీ ఇవ్వడం జరిగింది. మరి 40 మంది బాడీతో ఖచ్చితంగా 42 మంది మా ఇద్దరితో 42 మంది కూడా ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం కార్యకర్తకి అండగా ఉంటూ
తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ ఎక్కడా కూడా మరి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా తెలుగుదేశం ఉన్నటువంటి కేడర్ అంతా కూడా ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళందరినీ గుర్తించి ఈరోజే మరి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పదవుల్లో ఇవ్వడం కూడా జరుగుతుంది. అందరినీ కూడా గుర్తించి ఒకరుగా ఇవ్వడం జరిగింది. ఇంకా ముందు కష్టపడే కార్యకర్తలు అందరూ కూడా భవిష్యత్తులో కూడా వాళ్ళకు కూడా సముచిత స్థానాలు కల్పిస్తున్నారు. అదేవిధంగా కొంతమంది నామినేటెడ్ పోస్టులు ఇవ్వనా మళ్ళా పార్టీ నుంచి కూడా ఈరోజు నిన్న 1000 మంది ప్రకటించారండి. 1004 మంది ప్రకటించినట్టు ఉంది. ఏంటంటే కొత్తగా ఒక యువతరాన్ని కూడా ప్రోత్సహించారు. తప్పకుండా ఈ ఏదైతే పార్టీకి నమ్మకం మా మీద పెట్టారో ఆ నమ్మకాన్ని దిగ్విజయంగా బ్రహ్మాండంగా పూర్తి చేసి మేము పార్టీ విషయంలో ఏ ఒక్కరితో కూడా కాంట్రవర్సీ లేకుండా సమన్వయం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మన పార్లమెంట్ పరిధిలో 3 జనసేన ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గారు బీజేపీ నుంచి ఉన్నారు, తెలుగుదేశం నుంచి 4 ఎమ్మెల్యేస్ ఉన్నారు. మరి అందరినీ కూడా ఏ నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా మాకు ఒక టీం ఇచ్చారు, మంచి టీం ఇచ్చారు. ఆ టీంతో సమన్వయం చేసుకొని రానున్న రోజుల్లో మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలో ఉండే ఇన్ఛార్జీలు కూడా కోఆర్డినేట్ చేసుకొని ప్రతి నియోజకవర్గం కూడా ఖచ్చితంగా వెళ్ళి తిరిగి మేము కార్యక్రమాలు కూడా చేసి పార్టీ తాలూకా ఫీడ్బ్యాక్ ఏమైనా ఇబ్బందులు కూడా ఉన్నా కూడా అక్కడే సెటరేట్ చేసి ఆ పెద్దల సమక్షంలోనే పార్టీలో ఎక్కడ కూడా ఎటువంటి విభేదాలు లేకుండా మరి స్థానిక ఎన్నికల ముందు ఎంతోమంది కార్యక్రమం కూడా చేస్తాం. త్వరలోనే మేము ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరుగుతుందండి. ప్రమాణ స్వీకారం కూడా చేసిన తర్వాత నుంచి కార్యక్రమం అవుతుంది. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు మన అనకాపల్లి పార్లమెంట్లో కూడా 2 ఎకరాల స్థలం తీసుకోవడం జరిగిందండి. ఆ 2 ఎకరాల స్థలంలో కూడా అతి త్వరలోనే నారా లోకేష్ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేసి త్వరలోనే ఈ 2026లోనే ఆఫీసు కూడా అక్కడికి కన్స్ట్రక్షన్ చేసి తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నామండి. తప్పకుండా మా పెద్దల సహాయ సహకారాలతో ఖచ్చితంగా ఆ బిల్డింగ్ కూడా మా అనకాపల్లి పార్లమెంట్ ఆఫీసుని కూడా ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ చేసుకొని మరి ఒక పార్టీని ఎప్పుడు కూడా అనకాపల్లి పార్లమెంట్ ఎప్పుడు కూడా బ్రహ్మాండమైన తెలుగుదేశం పంచుకోవటం అన్న దీంట్లో తయారు చేస్తానని తెలియజేసుకుంటూ ప్రత్యేకించి మళ్ళీ మాకు నమ్మకం ఉంచి ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, పల్లా శ్రీనివాసరావు కానీ, ఇక్కడ ఉన్నటువంటి 7 నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు కూడా అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఎమ్మెల్సీతో సైతంగా యేసుక్రీస్తు చూపించిన శాంతి మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించి తోటి వారికి సహాయపడాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాధ్యములే వర్మ పేర్కొన్నారు. పిఠాపురంలో పురాతనమైన చర్చి ఆంధ్ర బాప్టిస్టు చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాధ్యములే వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులతో క్రిస్మస్ కేక్ ను కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. చరిత్ర ఉంది. ఈ చర్చి 120 సంవత్సరాల చర్చి ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్. ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా మరి చర్చిలోకి వచ్చి ప్రభు యొక్క ఆశీస్సులు తీసుకుని మరి ఇక్కడ వచ్చిన విశ్వాసులందరూ కూడా హ్యాపీ క్రిస్మస్ తెలియజేయడం జరిగింది. ఆ ప్రభు అయిన యేసు ప్రభు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి క్రిస్మస్ సందర్భంగా యేసు ప్రభువును ప్రార్థించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలకు గుర్తుగా పోలవరం ప్రాజెక్టుకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు ప్రతిపాదించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ కు ఆర్యవేశ్యుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కోన శ్రీనివాసరావు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు ప్రతిపాదించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ పిఠాపురంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు కేతవరపు కృష్ణ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఆర్యవేశ్యులు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ పిఠాపురం పట్టణంలో నిర్వహించారు. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోన శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. అలాగే కూటమి ప్రభుత్వం కూడా మన పొట్టి శ్రీరాములు గారి యొక్క సేవలను గుర్తించి ఆయన పేరుని మన పోలవరం ప్రాజెక్టుకి పెట్టాలని చెప్పి ఆయన మనసులో మన ఆదివాసీ మీద ఉన్నటువంటి ఎంతో గౌరవంతో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.
దానికి మద్దతుగా మన పిఠాపురం, గొల్లప్రోలు, మూలపేట గ్రామంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు అందరినీ కూడా మన IVS ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి మన జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి మన కృష్ణ గారు, కేతవరపు కృష్ణ గారి ఆధ్వర్యంలో అన్ని మండలాల్లోంచి కూడా పిఠాపురంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. అతి తక్కువ సమయంలో నిన్న నిర్వహించడం జరిగింది. ఇంటర్నేషనల్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కేతవరపు కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరిగినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. పిఠాపురం గ్రామ ఆదివాసులందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మన ఆంధ్ర తెలుగు ప్రజలైన జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టుకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు ప్రతిపాదించినందుకు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనం కృతజ్ఞతా భావంతో ఆయనకి అభిమానంతో చేసుకునే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు. అలాగే మహాకూటమి ద్వారా పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే ఏదైనా జరుగుతుంది కూడా. అలాగే మన ఆర్యవైశ్యుల ఆరాధ్యమైన అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలబడేట్టు మహా ప్రాజెక్ట్ అయిన పోలవరానికి ఈ పేరు ప్రతిపాదించడం మన అదృష్టంగా భావిస్తున్నాం. దీన్ని మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ప్రతిపాదించడం వల్ల దీనికి కేంద్ర ఆమోదం కానీ, అలాగే మహాకూటమి ఇతర సభ్యుల ఆమోదం కానీ మనకి ఇబ్బంది లేకుండా వచ్చే అవకాశం ఉంది. ఇది ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వాన్ని ఒప్పించి అమరజీవులు పొట్టి శ్రీరాముల పేరు ప్రాజెక్టుకి కంపల్సరీగా 100% పెడతారని ఆశిస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లోనే ఆర్యవైశ్యులకి మన పెనుగొండకి వాసవి పెనుగొండ పీఠంలో కానీ ఆ కార్యక్రమం చేయడంలో కానీ, అలాగే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం కానీ, అలాగే ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలు సమర్పించడం, అలాగే మన పొట్టి శ్రీరాముల దినోత్సవాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించడంలో కానీ, ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధించి దానికి కమిటీ సభ్యులు వేయడంలో కానీ, ఈ ఏదైనా సరే ఈ 18 నెలల్లో ఆర్యవైశ్యులకు సంబంధించిన అన్ని కార్యక్రమాల్లోనూ కూడా కూటమి ప్రభుత్వం ముందంజలో ఉంది. అలాగే అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాముల శృతివనం ఏర్పాటు చేసి దాంట్లో 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో కానీ అన్నీ కూడా ఆర్యవైశ్యులకు సంబంధించి కార్యక్రమాలు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో సక్సెస్ఫుల్గా సాధించడం వల్ల ఇది కూడా ఈ పేరు కూడా అమరజీవి పొట్టి శ్రీరాముల పేరు కంపల్సరీగా పోలవరం ప్రాజెక్టు పెడతారని ఆశిస్తూ కృతజ్ఞతా భావంతో మన డిప్యూటీ సీఎం గారికి ఈరోజు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కేతవరపు కృష్ణ గారు ఆర్యవైశ్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు, ఈ కార్యక్రమం వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై వాసవి. పార్వతీపురం పట్టణంలోని గురువారం పార్వతీపురం మాజీ శాసనసభ్యులు జోగారావు లావణ్య దంపతుల ఆధ్వర్యంలో ఉత్సవంగా వేడుకలు జరిగాయి. నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, స్నేహితులకు 6,000 మంది క్రిస్మస్ ప్రేమ విందును ఏర్పాటు చేశారు. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి పండుగను ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఈరోజు మా కుటుంబం కేక్ కట్ చేస్తుంది కాబట్టి మీరందరూ మీ దేవుళ్ళు మీ ఆశీస్సులకు మరిగా ఉండాలని ఆ యేసుక్రీస్తుని మీ ద్వారా కోరుకున్నానని చెప్పి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. కాలమంతట్లో అనేకమైనటువంటి పదవులు పొందుకొని ఆ యొక్క నియోజకవర్గంలో అనేకమైనటువంటి ప్రజలకి పరిపాలన చేయటకు రాష్ట్రం దీవించమని మొదలుగా యేసుక్రీస్తు నామంలో అన్ని వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. మాకవరపాలెం మండలం బూరుగుపాలెం జడ్పీ పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గణిత ఉపాధ్యాయులు పివి రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి శ్రీనివాస రామానుజు చిత్రపటానికి పూలమాల వేసి ఉపాధ్యాయులు ఘనంగా నివాళులర్పించారు. విద్యార్థులు చేసిన గణిత ప్రాజెక్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు జి మహాలక్ష్మి, ఉపాధ్యాయులు ఎం భారతి, ఏ శ్రీనివాసరావు విద్యార్థులు పాల్గొన్నారు. జడ్పీహెచ్ఎస్ స్కూల్ బూరుగుపాలెం మాకవరపాలెం మండలం నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు గణిత దినోత్సవం సందర్భంగా మా పాఠశాలలో చాలా ఆహ్లాదకరంగా నిర్వహించుకున్నాము. ఇందులో భాగంగా క్విజ్ ప్రోగ్రామ్స్, అలాగే మ్యాథ్స్ ఎగ్జిబిషన్, ఇంకా పిల్లలతో యాక్టివిటీస్, రకరకాల కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటు ఈ రోజు చాలా
కార్యక్రమాన్ని బాగా నిర్వహించుకోవడం జరిగింది. డిసెంబర్ 22, 2025 జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం బూరుగుపాలెం ఉన్నత పాఠశాలలో మ్యాథమెటిక్స్ డే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా ఇన్ఛార్జ్ హెచ్ఎం గారైన శ్రీ పి వెంకటరమణ గారు ఇక్కడ రకరకాల కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా క్విజ్, అలాగే మ్యాథ్స్కి సంబంధించిన చాలా ప్రాజెక్టులు, ఎగ్జిబిట్స్ ఇవన్నీ చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో ఫస్ట్, సెకండ్, థర్డ్కి గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మ్యాథ్స్ డేకి సంబంధించిన చాలా విషయాల్ని ఈ స్కూల్లో ప్రతి ఒక్క టీచర్ వివరించడం జరిగింది. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బూరుగుపాలెం మాకవరపాలెం మండలంలో మ్యాథ్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించాం. థ్యాంక్ యూ సార్. Good evening everyone. Myself Keniha from ZPHS Burupalam. I am studying 8th class. Today, December 22nd, we celebrate National Mathematics Day, honoring the genius of Srinivas Ramanujan, a self-taught mathematician who revealed the beauty and power of numbers, inspiring us to see math not just as a subject but as the foundation of logic, innovation and everyday life, helping us solving problems from budgeting to technology. Why math matters? Everyday essential, from shopping and managing finances to building bridges and developing apps. Math is everywhere, even when we don't realize it. Sharpens our minds. It's the cultivation exercise for our brains, building critical thinking, logical thinking, etc. Pillar of progress. Mathematics underpins science, technology and engineering, driving human civilization forward. Honoring Ramanujan, a true genius. Ramanujan showed the world that with passion, even complex mathematical concepts would be understood and advanced famously, saying numbers speak. Legacy of discovery. His work and numbers theory and infinite series proved the way for modern advancements. A national tribute declared in 2012, this day encourages young minds to explore math and appreciate its vital role. Our call to action: let's move beyond rote learning and embrace math as a tool for discovery and creativity. Let's support initiatives that make learning math fun and accessible for everyone. Let's foster a generation that sees the magic in equations and the potential in numbers. Thank you once again. Happy Maths Day. యేసుక్రీస్తు జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ఆయన చూపిన శాంతి మార్గంలో అందరూ నడవాలని పిఠాపురం మాధ్యమిలే జనసేన పిఠాపురం నియోజకవర్గ నాయకులు పెన్నె దొరబాబు పేర్కొన్నారు. 120 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంధ్ర బాప్టిస్టు చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే దొరబాబు, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీసీబీ బ్యాంకు చైర్మన్ తుమ్మల బాబు, జనసేన పార్టీ నాయకులు 5 మ్యాన్ కమిటీ సభ్యుడు ఓదూరి కిషోర్తో కలిసి పాల్గొన్నారు. అనంతరం క్రైస్తవ సోదర సోదరిమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి జనసేన నాయకులు అందరూ క్రిస్మస్ కేక్ కట్ చేశారు. గత 27 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఈ చర్చికి రావడం, మీ అందరినీ కలుసుకునే అవకాశం పెద్దలు గౌరవనీయులు ఎలీసా గారు, వారి తండ్రి గారు, పాస్టర్ గారు అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని రావడం, మిమ్మల్ని కలుసుకునే అవకాశం కల్పించినటువంటి ఈ చర్చికి సంబంధించినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఏదైతే తుమ్మల బాబు గారు చెప్పారో దానికి ఈ చర్చికి ఒక చరిత్ర కలిగినటువంటి ఈ పిఠాపురంలోనే ఈ చర్చికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ స్థానాన్ని ఎక్కడా కూడా డిస్టర్బ్ చేయకుండా మరింత దీనికి మెరుగులు దిద్దే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి బాబు గారు చెప్పిన దానికి తప్పకుండా మా అందరం కూడా పెద్దలు, మన ఏదైతే ఎలీసా గారు, వారి తండ్రి, మొత్తం పాస్టర్స్, మీ అందరి సహకారంతో దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు నేను కూడా కృషి చేస్తానని తెలియజేస్తూ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. వైసీపీ అధికారం కోల్పోయి సంవత్సరాల కాలం దాటినా ఇంకా ఏజెన్సీలో డోర్ డెలివరీ హంతకుడు అనంతబాబు ఆగడాలకు అదుపు లేకుండా పోయిందని రంపచోడవరం నియోజకవర్గ శాసనసభ్యురాలు మిర్యాల శిరీషాదేవి పేర్కొన్నారు. అనంతబాబు పాపం పండే రోజును దగ్గర పడడంతో మంత్రి భ్రమించి నోటికి ఏది అనిపిస్తే అది తనపై నిరాధారమైన మాటల్ని మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే శిరీష ఆరోపించారు. గిరిజన మహిళను అడ్డుపెట్టుకుని వైకాపా పాలనలో నియోజకవర్గంలో కోట్ల రూపాయల ప్రభుత్వ నిధుల్ని ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ దోచుకున్నారని మిర్యాల శిరీషాదేవి విమర్శించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రంపచోడవరం నియోజకవర్గం
నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని అనంతబాబు ఆరోపించిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. మునుపెన్నడూ లేనంత విధంగా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేస్తుంటే అనంతబాబుకు కనిపించడం లేదని ఆమె ప్రశ్నించారు. అధికారం అడ్డుపెట్టుకుని గంజాయి, కలప, రంగురాలు తరలించిన ఘనత ఉదయ్ భాస్కర్దేనని అన్నారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం టీడీపీ మండల అధ్యక్షుడు ఆనం తామోహన్, మాజీ సర్పంచ్లు నిరంజనాదేవి, సింహాచలం బాపన్న మన తల్లి ఆలయ కమిటీ చైర్మన్ బాపన్న ద్వారా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ప్రధానంగా మన రంపచోడవరం పరిధిలో అభివృద్ధి సంక్షేమం అంటూ ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నాం అన్నది ప్రజలందరికీ ఒక తెలియాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే సంవత్సరంన్నర అయితే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నరలోనే మనము ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చినామో అవి దాదాపుగా నెరవేర్చినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని. ఈ రోజు మీరు చూస్తే మెగా డిఎస్సి మనం అన్నట్టు రీతిగానే చేసాము. అది కాకుండా అన్నదాత సుఖీభావ పథకం ఇస్తా ఉన్నాం, తల్లికి వందనం ఇస్తా ఉన్నాం, ఉచిత గ్యాస్ దీపం పథకం ఇస్తా ఉన్నాం, అది కాకుండా ఉచిత బస్ ప్రయాణాన్ని కల్పిస్తా ఉన్నాము. రీసెంట్ గా మీరు చూస్తే కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా మనం భర్తీ చేయడం జరిగింది. ఈ విధంగా మన రాష్ట్రం అప్పుల పాలైపోయినప్పటికీ కూడా ఉన్నటువంటి నిధుల్ని సద్వినియోగం చేసుకుంటూ మన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అన్నది ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. అయితే మొన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా డోర్ డెలివరీ అనంతబాబు అయినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు చేస్తున్నటువంటి వ్యాఖ్యలపై మేము అతను అన్నాడని సమాధానం చెప్పడం కాదు, కానీ ప్రజలకి చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కనుక ఈ రోజు స్పందిస్తా ఉన్నాను. అయితే ఎవరైనా పుట్టినరోజు అంటే విష్ చేస్తారు. అతను ఏం చేశాడు, ఏం అభివృద్ధి చేశారు, మేము ఏమి పనులు చేశాం, మా నాయకుడు ఏం చేశారు అని చెప్పి మాట్లాడాల్సిన రోజు కూడా ఆ కేక్ కట్ చేసిన తర్వాత ఎమ్మెల్యే ఇలాంటిది, ఆ ఎమ్మెల్యే ఇలాంటిది అని చెప్పి రకరకాల ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితులు స్వయంగా ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. అయితే మీరు ఏం అభివృద్ధి చేశారు, ఏం సంక్షేమం చేశారు అని అడుగునటువంటి పరిస్థితి మీరు చూసారు. అయితే ఈ రోజు నేను మొన్నే ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది, మేము ఎన్ని కోట్ల నిధులు తెచ్చినాము R&B లోను, అదే విధంగా పంచాయతీరాజ్ సంబంధించి, PI కు సంబంధించి ఇట్లాగా ఏ విధంగా ఫండ్స్ మేము తీసుకొచ్చామన్నది ప్రజలకి ఆల్రెడీ మేము వివరించడం జరిగింది. అది చెప్పినా సరే ఇంకా మీరు ఏం అభివృద్ధి చేశారు, ప్రజలందరూ కూడా మిమ్మల్ని చీకొడుతున్నటువంటి పరిస్థితులు మీకు అర్థం కావట్లేదా అని ఆ డోర్ డెలివరీ అనంతబాబు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు మీరు స్వయంగా చూస్తే రాష్ట్రంలోనే ఇంత అవినీతి ఎమ్మెల్యే ఎక్కడా లేరు అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మీరు స్వయంగా చూస్తూనే ఉన్నారు. అతను ఒక డమ్మీ మహిళల్ని పెట్టుకొని, గిరిజన మహిళల్ని అతను గుప్పెట్లో పెట్టుకొని ఏ విధంగా 10 సంవత్సరాలు దోచుకున్నాడు అన్నది ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ఏమీ సంపాదించుకోలేదు, శిరీష నువ్వు మాత్రం ఇంత సంపాదించేసుకున్నావు, ఇంత అక్రమాలు చేస్తా ఉన్నావు, ఇన్ని అరాచకాలు చేస్తా ఉన్నావు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ధనలక్ష్మి ఏమైనా సంపాదించుకోవాలంటే ఆమె చేతిలో పవర్ ఉంటాయి కదా, ఎమ్మెల్యే అనే ఒక సంతకం తప్ప ఆవిడ చేతిలో పవర్ లేదు. అప్పుడు ఆమె ఏం సంపాదించుకుంటది? ఆమె పేరు చెప్పి నువ్వే కదా సంపాదించుకున్నావు. ఈ రోజు ఢిల్లీలో హౌస్ ఉంది, ఎక్కడ పడితే అక్కడ చేపల చెరువులు ఉన్నాయి, ప్రభుత్వ భూములను కబ్జా చేసినటువంటి పరిస్థితి, గిరిజనులను మోసం చేసి భూములు లాక్కున్నటువంటి పరిస్థితి, డమ్మీ సర్టిఫికెట్లు, ఫేక్ సర్టిఫికెట్ల పదవులు చేసినటువంటి పరిస్థితి ఎన్ని ప్రజలకు తెలియవనుకుంటున్నాడో ఏంటి అనంతబాబు, నాకు అర్థం కావట్లేదు. నీకు ఇంకెలాగో సమయం కూడా లేదు, మరికొద్ది రోజుల్లోనే నువ్వు వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంది. అయితే నువ్వు మతి భ్రమించి మాట్లాడుతా ఉన్నావా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజు చూస్తే ప్రజలందరికీ కూడా తెలియాలి, మేము ఓన్లీ ఒక్క డిపార్ట్మెంట్ PIU డిపార్ట్మెంట్ నుంచే ఫస్ట్ ఫేజ్ లో 11 రోడ్స్ గాను 55 కోట్ల నిధులు మేము విడుదల చేసాం. దాని డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాం. సెకండ్ ఫేజ్ లో 7 రోడ్లు, దీనికి 24 కోట్లు మేము మంజూరు చేసాం. అవి కూడా ఆల్రెడీ వర్క్లు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా 2025-26 సంవత్సరానికి గాను ఫేజ్ 3 PIUకు సంబంధించి మొత్తం 20 రోడ్లు శాంక్షన్ తీసుకొస్తా ఉన్నాం. ఈ రోజు రేపు ఆల్రెడీ మాకి వచ్చేసింది నోటిఫికేషన్ కూడా. అయితే వీటికి నిమిత్తం 20 రోడ్లకి 70 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. ఇన్ని కోట్లు మేము ప్రజలకి ఇంత కష్టపడి సీఎం గారితో మాట్లాడి మా పరిస్థితి, ఏజెన్సీ ప్రాంత పరిస్థితి ఇట్లా ఉందని మేము ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇంత సంక్షేమాన్ని అందిస్తా ఉంటే ఎమ్మెల్యే నువ్వు ఏం చేస్తా ఉన్నావు అని అడుగుతున్నటువంటి పరిస్థితి. అయితే నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, ఏం జరుగుతుంది ఏంటి అన్నది ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఒకవేళ నిజంగానే మేము అవినీతి అక్రమ ఎమ్మెల్యే అయితే ఈ రోజు గ్రామాల్లోకి వెళ్తే ఎందుకు బ్రహ్మరథం పడతా ఉన్నారు?
ఎందుకు మా కాళ్ళు గడికి పూలు చల్లుతా ఉన్నారు, హారతులు ఇస్తా ఉన్నారు? మేము మంచి ఎమ్మెల్యే కాదు, మంచి పని చేయట్లేదంటే వాళ్ళందరూ మమ్మల్ని తిట్టుకోవాలి కదా, గ్రామ బహిష్కరణ చేస్తారు కదా ఏదైనా ఊరెళ్తే. కానీ ఈ రోజు ఎందుకు మాకు ప్రజలందరూ మద్దతు తెలియజేస్తా ఉన్నారు? ఇది కూడా గమనించాలి. నువ్వు ఎవరో చెప్పి నీ పక్కన ఉన్న దొంగ నాయకులందరినీ అలా ఆలోచన ప్రకారం నువ్వు వెళ్తే కరెక్ట్ కాదు. ఎవరైనా సాధారణ మనుషులను అడగండి, ఊర్లోకి వెళ్ళి ఏం జరుగుతుంది ఏంటి, ఆ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి, మా కోసం ఏమనుకుంటున్నారు అన్నది కూడా ఆలోచించుకోవాలి ఒకసారి. ఈ రోజు చూస్తే మొన్న వీడియోలో మాట్లాడినప్పుడు నీ పక్కనున్న నాయకులే మాతో మాట్లాడతారు. ఈ రోజు మేము ఇక్కడ ఉండలేము, ఇలాంటి నాయకుడి దగ్గర మీ పార్టీలో ఉండలేము, సరైన గుర్తింపు లేదు మాకు, మీ పార్టీలోకి వచ్చేస్తాం, మాకు జాయిన్ చేసుకోండి మేడం అని అడుగుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజు చూస్తా ఉన్నారు. మీరు పంచాయతీల వారికి ఎంత వేల మంది జాయిన్ అవుతా ఉన్నారు పార్టీలో. కానీ మా నాయకులందరూ కూడా చాలా ఓర్పుతో ఉన్నారు. మాకు ఎమ్మెల్యే గారు ఒక్క మాట చెప్తే అనంతబాబుకి ఇంటికెళ్ళి సరైన గుణపాఠం చెప్తామని మా నాయకులు, మా కార్యకర్తలందరూ కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. కానీ మా నాయకుడు అలాంటి నాయకుడు కాదు. మా చంద్రబాబు నాయుడు గారు ఒక సిద్ధాంతాలు కలిగినటువంటి వ్యక్తి, ఒక మంచి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి. క్రూర రాజకీయాలు చేయకూడదు, వైసీపీ గవర్నమెంట్ లాగా మన ప్రభుత్వం ఉండకూడదని మా అందరికి చెప్తా ఉన్నారు. మేము కూడా అదే దారిలో వెళ్తా ఉన్నాం. దయచేసి ఎవరు గొడవలు పెట్టుకోవద్దు, శాంతియుతంగా ఉండండి, సహనం పాటించండి అని మా నాయకులందరూ మేము చెప్పుకుంటా వెళ్తా ఉంటే ఈ రోజు దాన్ని చేతకానితనంగా మీరు భావించి ఈ రోజు విచ్చలవిడిగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మీరు స్వయంగా చూస్తూనే ఉన్నారు. దాచుకో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ నూతన పార్లమెంట్ జిల్లా కమిటీలో 42 మందికి అవకాశం. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మంచి విజయం అందించేందుకు కృషి చేస్తామన్న తాతయ్య బాబు. ఉపలగుప్తం మండలంలో ఘనంగా జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాలు. సమర్థవంతమైన సత్వరమైన కన్స్యూమర్ జస్టిస్ అనే అంశాలపై అవగాహన సదస్సులు. పోలవరం ప్రాజెక్టుకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు ప్రతిపాదించిన ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్. ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఆర్యవైశ్యులు. బూరుగుపాలెం జెడ్పీ పాఠశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం. శ్రీనివాస రామానుజ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఉపాధ్యాయులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.